ఇసుక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలైతే ముగిశాయి. కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా సజావుగా సాగుతున్నాయంటున్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. మొత్తం 539 గ్రామ పంచాయతీలకు గాను రెండో విడతలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా నల్గొండ, యాదాద్రి రెండు జిల్లాలో 82% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, మనం కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నాం. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 గంటల సమయంలో ఎగ్జాక్ట్ గా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మనం ఏదైతే మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వేములపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పక్కన మొత్తం కూడా 12 వార్డులు ఉన్నాయి. పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి 3 వార్డులకు సంబంధించి కూడా ఆ ఓట్లని కూడా ఇక్కడికే తీసుకురావడం జరిగింది. సెక్యూరిటీ నడుమ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు లంచ్ సమయం ముగిసాక ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లు ముందుగా అక్కడికి రావాల్సి ఉంటుంది. వార్డు వైజ్ గా ఏజెంట్లు లోనికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్పంచ్ పోటీ చేసేటటువంటి అభ్యర్థులంతా కూడా వారి ఏజెంట్లుగా లోనికి ఉంటారు. వారి సమక్షంలోనే మొత్తం పోలైన ఓట్లని చూపిస్తారు. వారి ముందే మళ్ళీ సీల్ ఓపెన్ చేసి కూడా నేరుగా మొదటగా కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది. మొత్తం బండిల్స్ ని కట్టిన తర్వాత మొదటగా 1వ వార్డు నుంచి కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా అన్ని వార్డుల ప్రక్రియ ప్రారంభమైనాక ఇక సర్పంచ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వార్డుల్లో మొత్తం కూడా నిన్న ఏదైతే మొదటి విడతలో జరిగినటువంటి అక్కడక్కడ జరిగినటువంటి చిట్యాల మండలం చిన్నకాపర్తిలో కూడా చూడడం జరిగింది. అక్కడ ఆర్వో చేసినటువంటి తప్పిదంతో అక్కడ ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి రావడం అంతా వివాదాస్పదంగా మారింది. అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా వెంటనే దాన్ని విచారణాధికారిని ఆదేశించి అక్కడ ఆర్వోను కూడా సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఆర్వోలకి అధికారులకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆర్వో గారు ఉన్నారు. మేడం, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎలా ఉంటుంది ప్రాసెస్? 2 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడే 1 గంట వరకు పీస్ఫుల్ అయిపోయింది. మొత్తము 2 గంటలకు ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఇదే రూమ్ లో స్టార్ట్ అవుతుంది. అరేంజ్మెంట్స్ మేడం. ఎలా మేడం, ఇలా మొదటగా బండిల్స్ కట్టుకుంటారా, ఇలా ఉంటుంది? చూడొచ్చు, మొత్తం కూడా చూస్తున్నాం. ఏదైతే పోలైనటువంటి ఓట్స్ కూడా మొత్తం కూడా ఒక రూమ్ లోకి తీసుకొస్తున్నారు, కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకొస్తున్నారు. మొత్తం 12 వార్డులకు సంబంధించి కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. మొత్తం అదే విధంగా ఆర్ఓ ఉన్నారు. చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ప్రారంభం అవుతుంది? మొదటగా ఏజెంట్ల సమక్షంలో కూడా సీల్ ని ఓపెన్ చేసి ఆ బ్యాలెట్ మొత్తం కూడా చూస్తారు, ఎలా ఉంటుంది? ఏజెంట్ల సమక్షంలోనే మొత్తం స్టార్ట్ చేస్తాం సార్. వాళ్ళ సమక్షంలోనే సీల్ ఓపెన్ చేస్తాము. అన్ని వార్డుది సర్పంచ్ సపరేట్ చేసి వాళ్ళకి కౌంటింగ్ అయితే చేస్తాం. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాతే మిగిలిన ఓట్లని లెక్కిస్తాం. ఎప్పటికప్పుడు కూడా వార్డు వైజ్ గా గెలిచిన ఓడిన అభ్యర్థుల సంతకాలు తీసుకొని ఓడిన అభ్యర్థిని వెంటనే బయటకు పంపించడం, గెలిచిన వార్డు మెంబర్లని ఇక్కడే ఉంచడం జరుగుతుంది. అన్ని వార్డులు ముగిసిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్కడ సర్పంచ్ ఎన్నికైన తర్వాత కూడా వాళ్ళకి ధ్రువపత్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉప సర్పంచ్ కూడా ఇక్కడ ఎన్నుకుంటాం, వాళ్ళకి కూడా ధ్రువపత్రాలు ఇస్తాం. చూడొచ్చు, చాలా క్లియర్ గా చెప్తుంది. మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రానికి తీసుకొని వచ్చి ఏజెంట్ల సమక్షంలో కూడా సీల్ ని ఓపెన్ చేసి ముందుగా బండెల్స్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత వార్డుల వైజ్ గా కూడా లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో మనం గతంలో కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థితో అదేవిధంగా ఓడిపోయినటువంటి అభ్యర్థితో కూడా మొత్తం సంతకాలు చేసిన తర్వాత రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా వార్డు మెంబర్లు మెజార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు ఉప సర్పంచ్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్ ప్రక్రియ కూడా ఇప్పుడే జరుగుతుంది. ఒకవేళ కోరం లేకపోతే దాన్ని మళ్ళీ మరుసటి రోజు కూడా కోరం వేసే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో రెండో విడత మిర్యాలగూడ డివిజన్, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కోదాడ డివిజన్, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో రామన్నపేట, పోచంపల్లి మండలాలకు సంబంధించి అయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి ఉత్కంఠ కూడా
ఫలితాలపై ఏ విధంగా ఉంటుందని అంతా కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు ఒక 2 గంటల సమయంలో 4-5 గంటల సమయంలో కూడా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు కూడా ర్యాలీలు డీజేలు పెట్టుకొని కూడా ఊరేగింపులు కూడా నిషేధం అని కొద్దిసేపటి క్రితమే జిల్లా Right. ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి బిగ్ టీవీతో కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉత్కంఠకైతే మరి కాసేపట్లోనే తెరపడనుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది, కౌంటింగ్ అయితే షురు అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. 2 గంటల నుంచి అంటే 4-5 గంటల వరకు కూడా కౌంటింగ్ స్టార్ట్ అయినాక 2 గంటల లోపు కూడా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా